మీ అత్తయ్యని అసలు ఈ కేసులో ఇన్వాల్వ్ చేసిందే నేను. ఇంతకీ తనేమంటుంది అసలు? తనతో కలిసి సివిల్ కాంట్రాక్ట్స్ బిజినెస్ చేయాలంట. ఇదంతా భార్గవి చేయించిందని తెలుసు, కానీ నిరూపించలేం. సంతకం చేస్తేనే జయంతి గారు రిలీజ్ అవుతారు. చందు, ఒకవేళ నువ్వే జడ్జివైతే ఏం చెప్తావు? నాకు తెలుసు జయంతమ్మ తప్పు చేసిందంటే నేను నమ్మను. తను ఎవరికైనా పెట్టే మనిషే కాని ప్రాణం తీసే మనిషి కాదు. అయితే నీ పెద్దమ్మ చెప్తుంది అబద్ధం అంటావా? లేదండి, పెద్దమ్మకి జయంతమ్మ మీద ఎలాంటి ద్వేషం లేదు. ఆధారం ఉంది కాబట్టే కదా అమ్మ మీద కేసు పెట్టింది. రెండు వైపుల న్యాయం ఉందంటే ఎలా చందు? ఎవరో ఒక్కరికి న్యాయం జరుగుతుంది. నాకెందుకో ఆ భార్గవి మీదే అనుమానంగా ఉందండి. అదేంటి? మనకున్న ఒకే ఒక శత్రువు తనే ఒకవేళ ఇదంతా చేసుండొచ్చు కదా. ఒకవేళ నిజంగా తనే చేసుంటే చంపేస్తాను. దానికి మనమందరం హాయిగా ఉండడం అస్సలు ఇష్టం లేదండి. ఏదో రకంగా గొడవలు పెట్టాలని చూశారు కదా. వచ్చి మిమ్మల్ని తనతో బిజినెస్ పార్ట్నర్ అవ్వమని ఎలా మాట్లాడిందో. నాకు ఆ రోజు దాన్ని చంపేద్దామన్నందుకు కోపం వచ్చింది. అది కాదు చందు, ఒకవేళ నిజంగా భార్గవి ఇదంతా చేసి తను తప్ప మీ అమ్మని ఎవరూ కాపాడలేని పరిస్థితే వచ్చిందనుకో, అప్పుడు మనం ఏం చేయాలి? ఆ పరిస్థితే వస్తే నాకు చెప్పండి. ఏం చేస్తావు? తను చంపి నేను చస్తాను. వద్దు, అలా నిర్ణయాలు తీసుకోవద్దు. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? నువ్వు అలా మాట్లాడితే టెన్షనే కదా చందు. అయినా మీ అమ్మని మనం విడిపించుకోలేకపోతే కదా. రేపు కోర్టులో మీ అమ్మకి బెయిల్ వస్తుంది, ఆ తర్వాత కేసు కూడా కొట్టేస్తారు. అమ్మ ఎలాగైనా బయటికి రావాలండి. అసలు నేరస్తులు ఎవరో వాళ్ళని మాత్రం మీరు వదలకండి. వాళ్ళంతా చూడాలి. అలాగే, లేట్ అయింది, నువ్వు వెళ్ళి పడుకో. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, యూ మే ప్రొసీడ్. యువర్ ఆనర్, కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశారు. వారి రిపోర్టు ప్రకారం కంపెనీ గోడౌన్స్ నుంచి ఆశ్రమానికి చేరిన బాక్సుల్లో ఎక్కడా మధ్యలో ఆపి కల్తీ జరిపే అవకాశం లేదు అని తేల్చారు. గోడౌన్ నుంచి వెళ్లిన బాక్సులు వాటి బ్యాచ్ నెంబర్తో సహా ఆశ్రమంలో ఉన్నాయి. వీటిని పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఆశ్రమంలోని మిగిలిన బాక్సుల మెటీరియల్ కూడా శాంపిల్స్ కలెక్ట్ చేశాం. వాటిలో కూడా ప్రమాదకరమైన పదార్థాలు కలిసినట్లుగా ల్యాబ్ రిపోర్ట్లో స్పష్టం చేశారు. ఇవి కూడా పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మీరేమంటారు డిఫెన్స్ లాయర్ గారు? యువర్ ఆనర్, జయంతి గారి కంపెనీలోని ఫుడ్ ప్రొడక్ట్స్ తయారీలో ఒక్కో బ్యాచ్ కి కనీసం 500 బాక్సుల మెటీరియల్ తయారవుతుంది.
ప్రతి బాక్స్ మీద బ్యాచ్ నెంబర్లు ఉంటాయి. ఆ బ్యాచ్ పూర్తయ్యేంత వరకు రా మెటీరియల్ వాడిన లిస్ట్ రాసుంటుంది. దాని డేటా వివరాలు మీకు సమర్పిస్తున్నాను యువర్ ఆనర్. ఆ మెటీరియల్స్ లో ఎక్కడ ల్యాబ్ రిపోర్ట్స్ లో చూపించిన పదార్థాలు లేవని చాలా క్లియర్ గా అర్థమవుతుంది యువర్ ఆనర్. పైగా బ్యాచ్ లో బయటకు వచ్చింది 500 బాక్సులు అయితే ఆశ్రమానికి చేరింది 50 బాక్సులు మాత్రమే. అందులో శాంపిల్ తీసింది 2-3 బాక్సులే. అన్నం మొత్తం చూడాల్సిన పర్లేదు డిఫెన్స్ లాయర్ గారు. ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు, అది ఉడికిందో లేదో తెలిసిపోతుంది. అలాగే బ్యాచ్ మొత్తం టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. యువర్ ఆనర్, మన పిపి గారు చెప్పినట్టు ఒక్క మెతుకుతో ఆ బ్యాచ్ మొత్తం విషయాన్ని తేల్చేశారు. బాగుంది. మరి ఆశ్రమంలోనే ఈ ఇష్యూ జరిగింది కానీ మిగిలిన 450 బాక్సులు మార్కెట్లోకి వెళ్ళాయి. అవి ఎవరూ తినలేదా? తిన్న వాళ్ళకేం జరగలేదా? ఎక్కడా ఇలాంటి కేసులు ఎందుకు బయటపడలేదు యువర్ ఆనర్? పని చేసింది అంటే నేరం ఒప్పుకున్నట్టు అవుతుంది యువర్ ఆనర్. ఆశ్రమంలోకి వచ్చిన బాక్సుల్లోనే ఎక్కడో అవకతవకలు జరిగాయని అనుమానంగా ఉంది. నో యువర్ ఆనర్, ఇదంతా ఓ అభూత కల్పన. పని కట్టుకుని ఆశ్రమంలోకి వచ్చి బాక్సులో ఏదో కలిపినట్టు, ఎవరో పని కట్టుకుని బాక్సులు మార్చినట్లు మన డిఫెన్స్ లాయర్ గారు ఓ పెద్ద కల్పిత కథను సృష్టిస్తున్నారు. ఇక్కడ సాక్ష్యాలు కావాలి కానీ కథలు అవసరం లేదు. అనవసరంగా కోర్టు వారి సమయాన్ని వృధా చేస్తున్నారు. యువర్ ఆనర్, ఈ ముద్దాయి జయంతి గారిని నేరస్తురాలుగా నిర్ధారించి తగిన శిక్ష వేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. మీరు చెప్పిన దానికి సాక్ష్యం ఉందా డిఫెన్స్ లాయర్ గారు? సాక్ష్యం ఉంది యువర్ ఆనర్. ఇదిగోండి సార్, ఇతనే సాక్ష్యం. ఎవరతను? ఆ రోజు అంటే నవంబర్ 13వ తేదీన జయంతి గారి గోడౌన్ నుండి ఆశ్రమానికి సరుకులు తీసుకొచ్చిన ఆటో ట్రాలీ డ్రైవర్. ఇతని సాక్ష్యం ఒకసారి వినండి సార్. అతన్ని బోన్లోకి వచ్చి చెప్పమనండి. పద. నమస్కారం సార్. చెప్పవయ్యా, ఆ రోజు జయంతి గారి గొడవ నుంచి సరాసరి ఆశ్రమానికి వచ్చావా? మధ్యలో ఎక్కడైనా ఆపావా? ఒక చోట ఆపానండి. ఎందుకు ఆపావు? ఒక వ్యక్తి వాళ్ళ సరుకుల మూటలేవో తీసుకువెళ్ళాలి, దారిలో దింపమని అడిగాడు సార్. డబ్బులు ఇస్తా అన్నాడు. ఎలాగో ఆఫ్ లోడే కదా, డబ్బులు వస్తాయని ఆపానండి. మొత్తం ఎంతసేపు ట్రాలీ ఆపావు? లోడింగ్కి 15 నిమిషాలండి, అన్లోడింగ్కి ఇంకో 15 నిమిషాలండి. ఆ టైంలో నీ ట్రాలీలోని బాక్సులు ఏమైనా మారిపోవడం చూసావా? నేను అంత గమనించలేదు సార్. అతని మీద నీకేమైనా అనుమానం ఉందా? ఉంది సార్. వాడి మొహమే దొంగ మొహంలా ఉంది. వాడిని ఎక్కడ చూసినా గుర్తుపడతాను సార్. సరే, నువ్వు వెళ్ళొచ్చు. ఉంటాను సార్. యువర్ ఆనర్, ట్రాలీ సరుకు తీసుకుని సరాసరి గొడవ నుంచి ఆశ్రమానికి వెళ్ళలేదు, మధ్యలో ఆగింది. అంటే ఎవరో సరుకుని మార్చే అవకాశం ఉందని ట్రాలీ డ్రైవర్ మాటల్లోనే అర్థమవుతోంది యువర్ ఆనర్. కానీ సరుకు మారింది అనటానికి సాక్ష్యం లేదు కదా. అయినా 10-15 నిమిషాల్లో సరుకెలా మారుస్తారు మిస్టర్ డిఫెన్స్ లాయర్ గారు? కళ్ళు మూసి తెరిచేలోగా మెళ్ళో గొలుసులు పట్టుకుని పోతున్నారు. అలాంటిది 20 నిమిషాల టైం ఉన్నప్పుడు
బాక్సులు మార్చే అవకాశం ఉండదంటారా యువర్ ఆనర్? ఇది నా క్లయింట్ అంటే గిట్టని వాళ్ళు చేసిన పని, కావాలని చేసిన కుట్ర. యువర్ ఆనర్, దయచేసి నా క్లయింట్ తప్పు లేదని గుర్తించి ఆమెను విడుదల చేయాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను, ప్లీజ్. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత గోడౌన్ నుంచి ఆశ్రమానికి వెళ్లిన బాక్సులు మధ్యలో మారే అవకాశం ఉంది అని కోర్టు విశ్వసిస్తోంది. అయితే అంత మాత్రం చేత జయంతి గారిని నిర్దోషి అని నిర్ణయించలేం కనుక ఆవిడికి బెయిల్ మంజూరు చేయటమైనది. ఆటో ట్రాలీ డ్రైవర్ సాక్ష్యం ప్రకారం ఆ రోజు ట్రాలీలో సరుకులు మార్చిన వ్యక్తిని గుర్తించవలసిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నాను. తదుపరి సాక్ష్యాలను పొందిన తరువాత మళ్లీ ఈ కేసును పునఃపరిశీలించబడుతుంది. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. అమ్మా, జే వెళ్దాం పద. జయంతి, డాడీ నిరపరాధిగా బయటపడ్డాను డాడీ. ఎంతమంది నన్ను నిందించినా, ఎంతమంది నన్ను హంతకురాలు అని అన్నా వాటన్నిటినీ దాటుకొని నిర్దోషిగా బయటకొచ్చాను. మీ దీవెనలు నాకున్నాయి కాబట్టే ఇంత పెద్ద ఆపద నుంచి బయటపడ్డాను డాడీ. నిజమేంటో మీకు బాగా తెలుసు డాడీ. ఆ నిజం నలుగురికి తెలిసేలా చేయటానికి పోరాటం మొదలు పెడతాను. మీరు నా వెనుకుండి ఇలాగే ప్రోత్సహించండి డాడీ. పెద్దయ్య గారి దీవెనలు మీకు ఎప్పుడూ ఉంటాయమ్మా. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. మీరు ఎప్పుడూ న్యాయం పక్కనే ఉంటారు. మీకు అపజయం ఉండదమ్మా. సమయానికి రాజా ఆ ట్రాలీ డ్రైవర్ని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించటం చాలా మంచిదైంది జే. లేకపోతే నీకు బెయిల్ రావటం చాలా కష్టమయ్యేది. నన్ను ఎవరు కాపాడారో అనే విషయం గురించి కాదు నవీన్, ఎవరు నన్ను ఈ కేసులో ఇరికించారనే విషయం మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఇంకెవరు? ఇది ఖచ్చితంగా ఆ భార్గవ పనే. తనకు నీ మీద ఎప్పుడూ శత్రుత్వం ఉంటూనే ఉంది. అందుకే ఆ భార్గవే నా టార్గెట్. తనని ఎలాగైనా నాశనం చెయ్యాలి. చేస్తాను. ఎందుకమ్మా మళ్ళీ ఈ కక్షలు కార్పణ్యాలు? ఇప్పుడే కదా ఆ నరకం నుంచి బయటపడి ఇంటికి వచ్చారు. మళ్ళీ ఎవరితోనో గొడవ పట్టడం ఏమిటి? కాస్త ప్రశాంతంగా ఉండమ్మా. అవును జే,
ఇప్పటికే నువ్వు చాలా టైర్డ్ అయ్యావు. గో అండ్ టేక్ రెస్ట్. రెస్టా? ఒకవైపు గుండె మండిపోతుంటే రెస్ట్ ఎలా తీసుకోమంటావు నవీన్? ఎన్ని మాటలు పడ్డాను. నేను పసిబిడ్డలను చంపే రాక్షసినా? నేను హంతకురాల్నా? మా డాడీ నాకు 10 మందికి అన్నం ఎలా పెట్టాలో నేర్పించారు, కానీ పసిపిల్లల్ని చంపటం నేర్పించలేదు. కానీ నువ్వే నేరం చేయలేదు జే. అది అప్పనిందా అని తెలిపింది కదా. కానీ కోర్టు నీ తప్పే లేదని తేల్చింది కదా. కానీ ఆ పసిబిడ్డ అయితే చనిపోయింది కదా. నన్ను ఓడించటం కోసం, నా మీద కక్ష సాధించటం కోసం ఒక పసిబిడ్డ ప్రాణం తీశారు. నా తండ్రి దీవెన నాకుంది కాబట్టి బయటపడ్డాను, లేకపోతే ఏమయ్యేది? అందుకే వదిలిపెట్టను. చనిపోయిన ఆ పసిబిడ్డకి నాకు ఏ సంబంధం లేదు, కానీ ఆ బిడ్డ కోసం పోరాడతాను. నన్ను శిక్ష అంచుల దాకా తీసుకుని వెళ్ళిన ఆ భార్గవికి శిక్ష పడేదాకా నేను పోరాడతాను. అమ్మా, నా మాట కాస్త వినమ్మా. వద్దురామయ్య, నాకు దయచేసి పిరికి మందు నూరిపోయికు. ఒక చెంప పగలగొడితే రెండో చెంప చూపించేంత గొప్ప మనసు నాకు లేదు. నా జోలికొచ్చిన భార్గవిని ఎందుకు జయంతితో పెట్టుకున్నానా అనుకుని ఏడ్చేంత వరకు వదిలిపెట్టను. నవీన్, ఆ ట్రాలీ డ్రైవర్ ఎక్కడున్నాడు? నమస్కారం సార్. వచ్చావా? సార్, ఇక్కడ సంతకం పెట్టు. ఏయ్, నీ పేరేంటన్నావు? శివ అండి. హేరా శివ, ఆ రోజు నీకు డబ్బులిచ్చి మెటీరియల్ మార్చిన వ్యక్తిని నువ్వు ఖచ్చితంగా గుర్తుపట్టగలవా? గుర్తుపడతాను సార్. వాడు ఎక్కడున్నా గుర్తుపడతాను. అసలు మర్చిపోయే ఫేస్ కాదు సార్ వాడిది. ఇదిగో, ఈ ఫైల్లో దొంగ వెధవల ఫోటోలు చాలా ఉన్నాయి. వీళ్లలో ఉన్నాడేమో చూసి చెప్పు. అలాగే సార్. ఇందులో వాడి ఫోటో లేదు సార్. అసలు వాడు ఎలా ఉంటాడురా? ఎలా అంటే మరీ పొడుగు కాదు, మరీ పొట్టి కాదు. ఓ 40 ఏళ్ళు ఉండొచ్చు సార్. వాడి ముక్కుకి ఒక పోగు కూడా ఉంటుంది సార్. ముక్కుకి పోగా? అవును సార్. మూతి మీద బొద్దింక కూర్చున్నట్లు మీసం ఉంటుంది సార్. ఒరే శివ, నువ్వు డబ్బు కోసం కక్కుర్తి పడ్డందుకు అన్యాయంగా ఓ పసిబిడ్డ ప్రాణం పోయిందిరా. నువ్వెలాగైనా సరే వాణ్ణి పట్టుకుని మాకు అప్పగించాలి. అందుకే నిన్ను అరెస్ట్ చేయకుండా బెయిలిచ్చి వదిలిపెడుతున్నాను. అలాగే సార్. నీ మీద నిఘా ఉంటుంది రాయ్. ఆ వెధవ దొరికేంత వరకు మాకు చెప్పకుండా ఊరు వదిలిపెట్టి వెళ్ళటానికి వీల్లేదు. అర్థమైందా? నేను ఎక్కడికి వెళ్ళను సార్. ఆ పాప చనిపోవడం నాకు బాధగానే ఉంది సార్. నాకు ఆ ఎదవను పట్టుకోవాలనుంది. నాకిచ్చిన 400లో 2 దొంగ నోట్లు కూడా ఇచ్చాడు సార్. ఆడు దొరకాలు కానీ ముక్కు పోగు పట్టుకొని మరీ లాక్కొని వచ్చి మీ ముందు నిలబెడతాను సార్. ఇదిగో నా ఫోన్ నెంబర్. వాడు ఎప్పుడు ఎక్కడ దొరికినా వెంటనే నాకు ఫోన్ చెయ్యి. సరే సార్. అమ్మా భార్గవి, భార్గవి, అమ్మా భార్గవి. ఏంటి మావయ్య?
నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా అమ్మా? నేనేం చేశాను? నన్ను ఆ మహేందర్ని నీకేం పర్లేదు నేనున్నాను అంటూ ముందుకు నెట్టావు, వెనకాల మంట పెట్టావు. మరి మేమేమైపోవాలో ఆలోచించావా? నీ నసాపి ఇప్పుడేమైందో చెప్పు. ఏమైందేంటి? మమ్మల్ని అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి అని చెప్పి ఆ ఆటో డ్రైవర్ గారిని రంగంలో దింపి జయంతిని కాపాడుతావా? వాడు కనుక నన్ను గుర్తుపెడితే రేపు నా పరిస్థితి ఏంటమ్మా? అది నువ్వు ఆలోచించుకోవాలి. ఇది అన్యాయం అమ్మా. నేను ఆలోచించుకోవడం ఏంటి? నువ్వు చెప్తేనే కదా మేము ఆ బాక్సులు మార్చాం. నువ్వే కదా ఆ జయంతిని నాశనం చేయాలని ప్లాన్ చేసింది. కానీ పసిపిల్లలు తినే దాంట్లో విషయం కలపమని నేను చెప్పానా? ఆ ఆశ్రమానికి పోయే వాటిలో ఎందుకు కలిపారు? ఏదో మిస్టేక్ అలా జరిగింది కానీ మేం కావాలని చేయలేదు కదమ్మా. అయినా ఆటో ఆశ్రమానికి పోతుందని కలగన్నావా చెప్పు? ఏదేమైనా ఓ పసిబిడ్డను చంపారు కదా. మేం చంపలేదమ్మా, దానికి ఆయుష్ తీరింది, చచ్చింది. అయినా నువ్వు చేయమంటేనే చేశాను. ఒకవేళ ఆ డ్రైవర్ గుర్తుపెట్టి పోలీసులకు పట్టిస్తే నీకు కూడా ప్రమాదమే. ఏంటి? నాకు ప్రమాదమా? ఎలా? ఎలాగంటే ఏముందమ్మా, నేను దొరికానే అనుకో, ఎందుకు చేసావరా అని 4 తంతారు. నేను అసలే డబ్బులు గోచుకోలేను కాబట్టి వెంటనే నాకేం తెలీదు బాబోయ్, ఇదంతా నా మేనకోడలు భార్గవి చేయమంటే చేశానని చెబుతాను.